రక్షణ రంగ శిక్షణలో కరీంనగర్ తేజస్ డిఫెన్స్ అకాడమీ సరికొత్త చరిత్ర సృష్టించిందన్నారు ఆ సంస్థ చైర్మన్ సతీష్ రావు. నిరుపేద మధ్యతరగతి విద్యార్థుల ఉద్యోగాల కలలను నిజం చేస్తూ దేశ సేవకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిందని తెలిపారు. అగ్నివీర్ ఫలితాల్లో తేజస్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు ఎక్కువ మంది ఎంపికయ్యారని తెలిపారు. 160 మంది తేజస్ విద్యార్థులు డిఫెన్స్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యారని తెలిపారు సతీష్. అకాడమీ నుంచి 157 మంది విద్యార్థులు ఇండియన్ ఆర్మీలో, 3 విద్యార్థులు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అగ్నివీరులుగా ఎంపిక కావడం జరిగింది. వీరందరూ కూడా 2025లో జరిగిన రిక్రూట్మెంట్లో పాల్గొని ఫైనల్ అన్ని టెస్టులో క్వాలిఫై అయ్యి మెరిట్ సాధించి ఉద్యోగాలు సాధించడం జరిగింది. సెలెక్ట్ అయిన విద్యార్థులందరూ కూడా ఈ నెల 8 నుంచి వారి ట్రైనింగ్ సెంటర్లో రిపోర్ట్ కావాల్సి ఉంది. మా తేజస్ నుంచి వరుసగా ప్రతి నోటిఫికేషన్లో విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది. ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, అదేవిధంగా ఎస్ఎస్సి జీడీ కానీ, స్టేట్ కానిస్టేబుల్ కానీ ప్రతి నోటిఫికేషన్లో మా విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది. ఇప్పటి వరకు 2000కు పైగా విద్యార్థులు డిఫెన్స్ ఉద్యోగాలు, పారామిలిటరీ ఉద్యోగాలు సాధించడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మా విద్యార్థులు అన్ని రంగాల్లో ఉద్యోగాలు సాధించాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఉద్యోగాలు సాధించిన విద్యార్థులందరూ కూడా మంచిగా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని వారి తల్లిదండ్రులకు, మా సంస్థకు, వాళ్ళ ప్రాంతానికి మంచి గుర్తింపు తీసుకురావాలని, భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఉండాలని, మంచి అన్ని రకాలుగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇక్కడ ఇంటర్వ్యూ చదువుకున్నా, ఇక్కడనే గూగుల్లో సెర్చ్ చేసి, యూట్యూబ్లో సెర్చ్ చేసి మంచి జాబ్లు వచ్చినాయి, ఇక్కడ మంచిగా చెప్తారు అని చెప్పి ఇక్కడికి వచ్చిన. అంతకు మించి ఆ యూట్యూబ్లో చూసిన కన్నా, ఈ గూగుల్లో సెర్చ్ చేసిన కన్నా అంతకు మించి మంచి ఫ్యాకల్టీ ఉంది, ఇక్కడ మంచి గ్రౌండ్ ఉంది, మంచి ఎక్స్పీరియన్స్ సార్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ నేను ఇంటర్వ్యూ కూడా చేసిన. అదేవిధంగా నాకు ఇక్కడనే ఆర్మీ ఇక్కడనే అప్లై చేసిళ్ళు. అప్లై చేయించిన తర్వాత ఇక్కడనే ఆర్మీ కూడా ప్రిపేర్ అయిన తర్వాత మంచిగా వాళ్ళ మోటివేషన్స్తో, వాళ్ళ ఎక్స్పీరియన్స్తో మంచిగా చెప్పిళ్ళు. అలానే ఎగ్జామ్ పాస్ అయినా, అలానే ట్రైనింగ్, అలానే కోచింగ్ కూడా, గ్రౌండ్ కోచింగ్ చెప్పిళ్ళు. అలానే ఒక్కటి కూడా కాదు, 2 కూడా అంటే నావి కూడా ఎగ్జామ్ రాసిన, ఎగ్జామ్ పాస్ అయినా, అలాగే రన్నింగ్ కూడా కొట్టిన. వీళ్ళ సాయంతోనే వీళ్ళతోనే కొట్టిన. రన్నింగ్ కూడా కొట్టేసి మెడికల్ కూడా అన్నీ పాస్ అయినా, ఆర్మీలో కూడా అన్నీ పాస్ అయినా. ఇప్పుడు ఆర్మీలో జాబ్ వచ్చింది, ఆర్మీ టెక్నికల్ వచ్చింది. ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ సాధించడం జరిగింది. నా పేరు కే వెంకటేష్, మాది మహబూబ్ నగర్ డిస్టిక్. మేము ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ సాధించడం జరిగింది. సార్ వాళ్ళు మస్తు సపోర్ట్ చేయడం వల్ల మేము జాబ్ సాధించడం జరిగింది. నా పేరు ముడావత్ రాజు, నేను వికారాబాద్ డిస్టిక్ నుంచి వచ్చాను. ఇక్కడ తేజస్ డిఫెన్స్ కోచింగ్ బాగానే ఇస్తున్నారు, ఆర్మీ జీడీ.